అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అమృతాంశోద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః. ఓం అమృతాంశోద్భవాయ నమః. అందరి తాపములను హరించు విధముగా ఆస్యాయనమును కలిగించుట, మృతులైన వారిని బ్రతికించుట, అమృతము వంటి కిరణములు కలిగియుండుట అను లక్షణములు గల చంద్రుడు కూడా ఈ స్వామి యొక్క మనస్సునందు గల చల్లదనమును గ్రహించియే ఆ మనస్సు నుండి పుట్టుచున్నాడు. చల్లని చంద్రునికి ఉత్పత్తి స్థానమైనవాడు. ఓం భానవే నమః. మిక్కిలి తేజస్శాలియగు 1000 కిరణములు గల సూర్యునికి కూడా ప్రకాశము కలుగునట్లు చేయువాడు. ఓం శశబిందవే నమః. శశ అను పదము వక్రమార్గమున నడుచువాడు అను అర్థమును బోధించును. అట్టి వారిని పరమాత్మ బిందుహు అణచివేయువాడు. ఓం సురేశ్వరాయ నమః. సురలు అనగా నిష్కపటముగా ధర్మబుద్ధితో ప్రవర్తించువారు. వారికి ఈయన నిర్వాహకుడు. పరమాత్మ యొక్క స్థానము అగు వైకుంఠము వక్రత లేనిదై సుఖప్రదమై యుండును అని భావము. ఓం ఔషధాయ నమః. సంసారమనబడు తీవ్రమైన విషబాధను హరించు మంచి మందు వంటివాడు. ఓం జగతస్సేతవే నమః. పాపిష్టులు పుణ్యవంతులు అను 2 రకముల వారిని సాంకర్యము కలగకుండా భేదమును చూపి తగినట్లు ఫలితమునిచ్చువాడు. నాస్తికులు కర్మలకును ఫలితములకును సంబంధము లేదందురు. ఏమీ చేయకున్నను కొందరికి ఆకస్మికముగానే శుభములు కలుగుచున్నవి. మరికొందరికి ఎన్ని పుణ్యములు చేసినను దుఃఖములే కలుగుచున్నవే అని అందురు. కానీ ఇది సరికాదు. ఆత్మలు నిత్యులు కనుక ఒక్కొక్క జన్మలో వారు చేయు పుణ్య పాపకర్మలు ఆ జన్మలో కాకున్నను పై జన్మలలో వరుస క్రమమును బట్టి తప్పక ఫలితములనిచ్చును. ఓం సత్యధర్మపరాక్రమాయ నమః. ఇట్లు పలు విధములైన ధర్మములు అనగా కళ్యాణ గుణములు మరియు పరాక్రమములు దివ్య చేష్టితములు సత్యముగా కలవాడు కనుక సత్యధర్మ పరాక్రమః అనబడుచున్నాడు. జై శ్రీమన్నారాయణ.